మన శత్రు దేశాలన్నీ ఒక్కొక్కటిగా ఏకమవుతున్నాయి. పక్కపొంటు ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఈ ముస్లిం నాటోలో సభ్య దేశంగా చేరబోతుంది. సౌదీకి చెందినటువంటి రాజు ఈ తారిక్ రెహమాన్ ను సౌదీకి ఇన్వైట్ చేసిండు. ఎందుకంటే డిఫెన్స్ కు సంబంధించినటువంటి డీలింగ్స్ చేసుకోవడానికి. ఇంకొక వైపు అమెరికాకు చెందినటువంటి పూర్తి సపోర్టు ఈ ముస్లిం నాటో దేశాలకు ఇస్తుంది. అంటే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ నాటో కూటమిలో చేరి భారత్ ను చుట్టుముట్టబోతున్నాయి. ఇది మన భారతదేశానికి చాలా అంటే చాలా ప్రమాదకరం. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేశంలో ఉన్నటువంటి దేశభక్తుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి. జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ బాక్స్ లో రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. ఆగస్టు 7, 2026 పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా కలిసి మక్కాలో ఒక రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని నాటో, ముస్లిం నాటో కూటమి అని చెప్పి పిలుస్తున్నారు. దీంట్లో జిహాదీలు ఎక్కువగా ఉండే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉంది సభ్య దేశంగా. పాకిస్తాన్ సో ఇది అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు చూసినా గానీ ఏదో రకంగా మన సరిహద్దు వెంబడి కాల్పుల విరమణకు పాల్పడుతూ సాధారణ పౌరుల్ని, అక్కడ సైనికుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. సో అటు తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి, వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి మరి భారతదేశంలో పేలుళ్లు చేసే విధంగా వాళ్ళను ప్రేరేపణ చేస్తుంది. సో దీనికి అటాక్ చేయడానికి మన సైనికులు, రక్షణ విభాగం తీవ్రవాదులను చంపి గానీ లేదంటే ఆ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తే వాళ్ళ శవాలను తీసుకుపోయి పాకిస్తాన్ అధికారిక లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలు చేస్తారు. సో దాంతో పాటు భారత్ మా పైన దాడి చేస్తున్నట్టు ఇటు అంతర్జాతీయ మీడియాలో బదనం చేసే ప్రయత్నం చేస్తారు. సరే, నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ ఒంటరిగా ఉంది, ఎంతో కొంత అమెరికా సపోర్ట్ ఇచ్చింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఇస్లామిక్ నాటోలో ఇది సభ్య దేశంగా ఉంది, దీనికి మరింత కొమ్ములు వచ్చినాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ ఈ పాకిస్తాన్ మన పైన కవ్వింపు చర్యలు చేస్తే మనం గిట్ట మళ్ళా ఏదైతే ఇంతకుముందు చేసినట్టు సర్జికల్ స్ట్రైక్ కానీ లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాంటి దాడి గిట్ట చేస్తే అది ఆర్టికల్ 5 ప్రకారం, అంటే ఏదైతే కూటమిలో ఇది ఉందో దాని ప్రకారం ఆర్టికల్ 5 ప్రకారం సో పాకిస్తాన్ పైన మనం దాడి చేస్తే అటు టర్కీ కానీ ఇటు సౌదీ అరేబియా కానీ మూకుమ్మడిగా మన భారత్ పైన దాడి చేసే ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఆ రక్షణ ఒప్పందంలో అదే ఉంటది. సో ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలన్నింటిలో అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం ఒకే ఒక్క దేశం పాకిస్తాన్. కాబట్టి ఈ పాకిస్తాన్ అవసరం అటు టర్కీకి ఉంటది, సౌదీకి ఉంటది, మిగతా ఇస్లాం కంట్రీ దేశాలకు ఉంటది. సో అందుకోసం ఇప్పుడు ఒకవేళ మనం పాకిస్తాన్ పైన దాడి చేస్తే మళ్ళీ టర్కీ ఇప్పుడే ఆల్రెడీ పాకిస్తాన్ కు డ్రోన్లు ఇస్తుంది, సాంకేతికంగా కొన్ని ఆయుధాలు ఇస్తుంది. కాబట్టి మళ్ళీ టర్కీ కూడా వీళ్ళకి సాయం చేసే ఆస్కారం ఉంటది. టర్కీని చూసుకున్నట్లయితే ఇది ఒక గుంటనక్క. ఇది గతంలో కూడా మనం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే అది పాకిస్తాన్ కే పూర్తి సపోర్ట్ ఇచ్చింది. డ్రోన్లు కూడా చాలా వరకు పాకిస్తాన్ కి ఇచ్చింది. అంతేకాదు మొన్న ఏదైతే ఢిల్లీలో పేలులు జరిగినాయో దానికి సంబంధించిన కుట్ర కూడా టర్కీలో జరిగిందని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇటు పాకిస్తాన్ కు మనకు గొడవలు ఉన్నాయి కాబట్టి టర్కీకి మన భారత్ అంటే పడదు. దాంతో పాటు ఇజ్రాయెల్ కు మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మంచి మిత్రదేశం కాబట్టి సో అటు టర్కీకి ఇజ్రాయెల్ కు పడదు కాబట్టి భారతదేశంకు దీనికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం అన్న టర్కీకి పడదు. అందుకోసమని ఖచ్చితంగా పాకిస్తాన్ కు టర్కీ సాయం చేస్తుంది. ఒకవేళ ఇస్లామిక్ నాటోకు తారిక్ రెహమాన్ సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ ను యాంటీ ఇండియా హబ్ గా మారిస్తే మన భారత్ ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే తారిక్ రెహమాన్ చాలా తెలివిగా అమెరికాతో, అటు చైనాతో, ఇటు పాకిస్తాన్ తో సత్సంబంధాలు పెట్టుకుంటాడు. పాకిస్తాన్ తో ఎప్పుడు లేని విధంగా మిలిటరీ అలయన్స్ కూడా వేసుకుంటాడు. చాలా ఆర్టికల్స్ ద్వారా తెలిసిందేనంటే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇండియాకి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా వెనకాడటం లేదు అని తెలిసింది. ఇప్పుడు షేక్ హసీనాను ఎప్పుడైతే సిఐఏ గెంటేసిందో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అటు యుఎస్ఏ తో ఎంగేజ్ అయ్యిండు, కోఆర్డినేట్ చేసిండు. దాంతో పాటు హసీనాకు ఇక మేము రక్షణ కల్పించలేమని చేతులెత్తేసిండు. అందుకోసమే షేక్ హసీనా ఇండియాకి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందింది. ఆ తర్వాత మొత్తం మీద బంగ్లాదేశ్ కు మహమ్మద్ యూనిస్ అక్కడ లీడర్ అయ్యిండు. తర్వాత జరిగింది ఏంది, పూర్తిగా యుఎస్ఏ ఆర్మీ అనేది బంగ్లాదేశ్ లో దిగింది. సో అప్పటి నుంచి జాయింట్ గా వీళ్ళు బంగ్లాదేశ్ లో అమెరికాలో కలిసి డ్రిల్స్ చేస్తారు, మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటికీ వందలాది మంది అమెరికన్ సోల్జర్స్ బంగ్లాదేశ్ లో ఉంటారు. అమెరికా రాయబారి బంగ్లాదేశ్ లో పర్యటించి అక్కడున్న విదేశాంగ మంత్రులను, రోహింగ్యాలను కూడా కలిసి మాట్లాడుతుండ్రు. అసలు ఎందుకు మరి అమెరికాకు బంగ్లాదేశ్ మీద ఇంట్రెస్ట్ అంటే స్టేట్ ఆఫ్ మలక్కాకు చాలా దగ్గర బంగ్లాదేశ్ ఉంటది. మలక్కా జలసంధిలో చైనీస్ వాళ్ళ మూవ్మెంట్స్ పై నిఘా ఉంచడానికి గానీ బంగాళాఖాతం మీద నిఘా ఉంచడానికి బంగ్లాదేశ్ భూభాగం అమెరికా కావాలి. ఇటు బంగ్లాదేశ్ లో జిహాదీలు కూడా ఎక్కువ అయ్యారు. జమాతే ఇస్లామీ, ఇఫాజతే ఇస్లామీ, అల్ ఖైద్ అఫిలియేటెడ్ గ్రూప్, ఐసిస్ అఫిలియేటెడ్ గ్రూప్ ఇలా ఎన్నో ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ లో ఎప్పుడు లేని విధంగా పెరిగిపోయినాయి. బంగ్లాదేశ్ పాక్ తో దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇస్లామిక్ నాటోలో కూడా జాయిన్ అవుతుంది. మన భారతదేశంలో జరిగే బ్రిక్స్ సమావేశానికి రమ్మని బంగ్లాదేశ్ కు ఇన్విటేషన్ ఇచ్చినా ఆఖరికి ప్రధానమంత్రి లెటర్ రాసినా కూడా తారిక్ రెహమాన్ వస్తలేడు. ఏమని అంటే మాకు సంబంధించిన శత్రువును మీ భారతదేశంలో ఆతిథ్యం ఇచ్చిర్రు,
సో మీ దేశంలో మా శత్రువును ఉంచుకొని నేను సమావేశానికి ఎట్లా వస్తా అని చెప్పేసి తారిక్ రెహమాన్ అంటుండు. సో ఇప్పుడు షేక్ హసీనా చేయబట్టి బంగ్లాదేశ్ కు మనకు ఎంతో కొంత విభేదాలు వస్తున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు చాలా వరకు బంగ్లాదేశ్ కు ఇండియాకు చాలా వరకు సత్సంబంధాలు ఉంటుండే. ఎప్పుడైతే ఈమె దిగిపోయి మహమ్మద్ యూనిస్ వచ్చిండో, తర్వాత తారిక్ రెహమాన్ వచ్చిండో, బంగ్లాదేశ్ కు మనకు విభేదాలు వస్తున్నాయి. సో బంగ్లాదేశ్ పూర్తిగా ఇటు పాకిస్తాన్ తోని, చైనాతోని, అమెరికాతో ఎంగేజ్ అవుతుంది. సో దీని వల్ల బంగ్లాదేశ్ అనేది ఒక సెకండ్ హబ్ గా మారింది టెర్రరిస్టులకు. పాకిస్తాన్ కు చెందినటువంటి టెర్రరిస్టులు కావచ్చు, బంగ్లాదేశ్ లో శిక్షణ పొంది అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ ద్వారా మిగతా రాష్ట్రాల ద్వారా సో భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇప్పుడు భారత్ చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, బంగ్లాదేశ్ తో ఒకవేళ మనం సంబంధాలు కొనసాగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా షేక్ హసీనాను బయటకు పంపాలి. సో ఎందుకంటే ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు. ఆమె ఏజ్ కూడా 70+ అయిపోయింది కాబట్టి ఇటు పాకిస్తాన్ నుంచి భారత్ కు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రమాదం పెరిగే లోపే పాకిస్తాన్ ను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ ఒక పద్మవ్యూహంలో ఉండిపోయింది. పీఓకే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. పీఓకే అనేది పాకిస్తాన్ లో అంతర్భాగం కాదు, ఇండియా మాకు సపోర్ట్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఒకవేళ భారత్ వాళ్ళకు సపోర్ట్ చేస్తే పీఓకే అనేది పాకిస్తాన్ లో అంతర్భాగంగా ఉండదు. ఇంకోటి ఏంటంటే, బలూచిస్తాన్ స్వతంత్ర దేశం అని చెప్పి ప్రకటించుకుంది, స్వతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంది. సో భారత్ గనక బలూచిస్తాన్ కు సపోర్ట్ చేస్తే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లోంచి ఒక భూభాగంగా ఉండదు, అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఎంతో కొంత విచ్ఛిన్నం అవుతుంది. ఇటుపక్క బలూచిస్తాన్ వాళ్ళు, తర్వాత ఖైబర్ పఖ్తుంఖా వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నారు. ఒకవేళ భారత్ గనక ఆఫ్ఘనిస్తాన్ కు సపోర్ట్ చేసినట్లయితే ఎంత ముస్లిం నాటో కూటమిలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ముక్కలుగా విడిపోయి భారతదేశాన్ని ఏ మాత్రం కూడా అటాక్ చేసే పరిస్థితుల్లో ఉండదు. అటు బంగ్లాదేశ్ ను కూడా మన ఆధీనంలో ఉంచుకుంటే అది పాకిస్తాన్ చెప్పినట్టున్నది, ఇటు అమెరికా చెప్పినట్టున్నది, చైనాకు మనకు ప్రమాదం కూడా ఉండదు. ఒక్కసారి అమెరికా గురించి మాట్లాడుకుంటే, ఈ అమెరికా ఇస్లాం నాటో కూటమికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అటు పాకిస్తాన్ మన పైన దాడి చేస్తే మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనేది చేసినప్పుడు సో పాకిస్తాన్ కు పూర్తి సపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఆపివేయాలి, లేకపోతే టారిఫ్లు పెంచుతాం, మీతోని ట్రేడ్ డీల్ చేసుకోమని అటు అమెరికా మన భారత్ ను హెచ్చరించే ప్రయత్నం చేసింది. సో దాంతో పాటు అమెరికాకు చెందినటువంటి సైనికులు పాకిస్తాన్ లో ఉండి సపోర్ట్ చేసిర్రు. అమెరికాకు చెందినటువంటి స్థావరాలు కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. సో ఇప్పటికీ అమెరికా వాళ్ళు పాకిస్తాన్ కు IMF నుంచి ఫండ్స్ ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా బలంగా ఉంచి సో ఇటు ఇండియాతో కొట్లాడడానికి ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. ఇదే అమెరికా టర్కీకి F-16 ఫైటర్ జెట్లను దిగుమతి చేస్తామని చెప్తుంది. సో దీని వల్ల ఆ టెక్నాలజీని టర్కీ ఇటు చైనా కూడా దిగుమతి చేస్తుంది. దాని వల్ల అటు టర్కీ బలపడుతుంది, టర్కీ బలపడి ఆ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కి ఇవ్వడం, తర్వాత చైనా కూడా ఆ టెక్నాలజీని ఇటు అందిస్తుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా F-16 ఆయుధాలను తయారు చేసుకుని అవి మన భారత్ పైకి అటాక్ చేసే ఆస్కారం ఉంటది. అమెరికా ఎంత వద్దన్నా కూడా మన భారతదేశం రష్యా నుంచి ఆయిల్ అనేది, ముడి చమురు అనేది దిగుమతి చేసుకుంది. సో ఎందుకంటే తక్కువ రేట్ లో వాళ్ళు మనకు అందిస్తారు. దాంతో పాటు రష్యా అనేది మనకు చాలా మిత్ర దేశం కాబట్టి సో వాళ్ళ నుంచి ఆయిల్ తీసుకుంటున్నందుకు ఈ అమెరికాకు మన పైన కోపం. దాంతో పాటు ఆర్థికంగా కావచ్చు, సైనిక బలంగా కావచ్చు, మిగతా అన్నిటి పరంగా భారతదేశము ఒక విశ్వ గురువుగా ఎదగబోతుంది. సో ఇది భారత్ అభివృద్ధిలో నన్ను దాటి ముందుకెళ్లొద్దు, చైనాతో గానీ, రష్యాతో గానీ, ఇజ్రాయెల్ తో గానీ వీళ్ళు సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పేసి భారత్ పైన అమెరికా అనేది కక్ష కట్టింది. దాంట్లో భాగంగానే చుట్టూ ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, మిగతా దేశాలన్నింటినీ కలిపి మనపై కుట్ర చేస్తుంది.